హాయ్ ఫ్రెండ్స్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఓవెన్ కూడా అవసరం లేకుండా స్టవ్ మీదే సూపర్ క్రిస్పీ అండ్ చీజీ హోమ్మేడ్ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం. ఈ పిజ్జా బయట దొరికేదానికంటే ఏమాత్రం తక్కువ ఉండదు. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవే: పిజ్జా డౌ, స్వీట్ కార్న్, ఆనియన్, క్యాప్సికమ్, టమాటా, మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. పిజ్జాలో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన చీజ్, మైనీస్, పిజ్జా సాస్, టమాటా సాస్. ఇప్పుడు డవ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో గోరువెచ్చని నీరు తీసుకొని అందులో ఒక స్పూన్ చక్కెర, ఒక స్పూన్ ఈస్ట్ వేసి బాగా కలిపి 5 నుంచి 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. ఈస్ట్ యాక్టివేట్ అయి పైకి ఫోమ్ వచ్చిన తర్వాత మరో బౌల్లో మైదా, ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి ఈస్ట్ మిశ్రమం కలిపి మెత్తగా పిండిలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనికి 1 గంట రెస్ట్ ఇవ్వండి. 1 గంట తర్వాత పిండి బాగా ఉబ్బి ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా బటర్ వేసి మరోసారి మెత్తగా మసాజ్ చేసుకోండి. ఇలా బటర్తో బాగా మసాజ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బౌల్లో పెట్టి రెస్ట్ ఇవ్వండి. ఈలోపు మనం పిజ్జాకి కావాల్సిన టాపింగ్స్ రెడీ చేసుకుందాం. నేను స్వీట్ కార్న్, క్యాప్సికమ్, ఆనియన్, టమాటా తీసుకున్నాను. ఒక్కసారి ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసుకొని కేవలం 3 నిమిషాలు లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. అరగంట తర్వాత చూస్తే ఇలా బాగా పొంగి ఉంటుంది. ఇప్పుడు మనం దేంట్లో అయితే పెట్టాలి అనుకుంటున్నామో దానిలో ఆయిల్ అప్లై చేసుకోవాలి. పిజ్జా బేస్ ఉన్నా లేకపోతే ప్లేట్ అయినా, ఇలా ఏదైనా ప్యాన్లో అయినా కూడా లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. ఇప్పుడు పిండిని మనం తీసుకున్న ప్యాన్లోకి పెట్టుకొని బాగా ఒత్తుకోవాలి. లైట్గా చేతికి ఆయిల్ రాసుకొని బాగా ఒత్తుకోండి. ఒక ఫోక్ సహాయంతో ఇలా హోల్స్లా చేసుకుంటే లోపల వరకు బాగా ఉడుకుతుంది. దీనిపైన పిజ్జా సాస్, మయోనీస్, పిజ్జా సీజనింగ్ రాసి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి చివరిగా పిజ్జా సీజనింగ్, చీజ్ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఎలా బేక్ చేయాలో చూద్దాం. ఒక మందపాటి ప్యాన్ని బాగా వేడి చేసి మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ ప్యాన్ని దానిపైన పెట్టి మూత పెట్టి సిమ్లోనే 20 నిమిషాలు ఉడికించండి. తరువాత ఒక్కసారి చెక్ చేసి అవసరమైతే మరో 5 నిమిషాలు ఉంచండి. అంతే, స్టవ్ మీదే సూపర్ సాఫ్ట్ క్రిస్పీ చీజ్ హోమ్మేడ్ పిజ్జా రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. ఇలాంటి ఈజీ రెసిపీల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ హోమ్మేడ్ పిజ్జాని ఎంజాయ్ చేయండి. So don't just slip by. These days they will come and go. That's how you build a good life. One step, 2 steps, 3